స్వభావం కాదు. ఏమిటి ఉద్దేశం అంటే నశించిపోతున్నటువంటి ఆత్మ పట్ల భావన కలిగి వారిని ప్రభు యొక్క మార్గంలో కల్పించడానికి ఈ సువార్త యొక్క తండ్రి యొక్క ఉద్దేశాన్ని మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. ఎంత మాత్రము కూడా సంఘాన్ని సంఘ సభ్యులను పెంచుకోవడానికి ఈ సువార్త తండ్రి యొక్క కార్యం కాదు. మన కళ్ళెత్తిని అనేక మంది నిత్య నాశనానికి మరి పూజార్చన విధానాన్ని గమనించి మనం ఏ విధంగా రక్షింపబడ్డామో, మనం ఏ విధంగా సంతోషము సమాధానం కలిగి మనం జీవిస్తున్నామో అట్టి విధంగా అనేక మంది నశించుకుంటున్నటువంటి వారు కూడా ఇట్టి వెలుగులు కలిగి దేవుని కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే మరి ఈ యొక్క సువార్త పరిచయను ఏర్పాటు చేయవలసాన్ని మరొకసారి తెలియజేసుకుంటున్నా. ఇది న్యాయాన్ని కాదు, ఇది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుడు మనకు ఆజ్ఞాపించాడు, ఏమని మీ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి, నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మిన వారికి శిక్ష విధింపబడుతుంది. అయితే దేవుడు మన ఆజ్ఞను ఇచ్చినటువంటి విధానాన్ని ప్రభువు స్తుతిస్తూ ఉంటున్నా. అయితే ఈ ఆజ్ఞను జరిగించడానికి దేవుడు మనకి ఇంత కరుణాన్ని ఇచ్చారు. దేవుడు అందరికీ అన్ని సకాలం ఇచ్చారు, కానీ అందరూ ఇటువంటి ఆజ్ఞను కైకొని జరిగించలేని వారుగా ఉంటున్నారు. మరి దేవుని యొక్క మహాప్రభు చేత ఇంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉంటున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా సమాధాన మరొకసారి మీ గౌరీ మీ పిల్లలైనటువంటి అందరూ కూడా మరొకసారి మీ పాపం చెంత చేరి అందరి బట్టి కొత్త కోలను ఆయా ప్రజలకు నాయన మరి మీ యొక్క సత్యవార్తలు తెలియచేయాలని మేము బయలుదేరుతున్న మీ సన్నిధి నాకు తోడుగుంచండి. పగలు ఎండదెబ్బనని రాత్రి వెన్నెలదెబ్బని మీకు తగినవి ఏ అపాయం రాకుండా యువాణిని కాపాడు, ఆయన మీ ప్రాణాలను కాపాడు. ఇది మొదలుకొని మీ రాకపోకలందరూ కాపాడు అర్థం చేసిన తల్లి ఈ భయంకర ఎండలో నాయన చిన్నపిల్లలతో నాయన మరి బయలుదేరుతున్నాం. ఎవరికి కూడా ఏ దిక్కు శోభ వరకు కాపాడాలి. మరి స్వార్థ పరంగా ఏమైనటువంటి ఆతంకం అంతరాన్ని కొనుక్కో
పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి. ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటంటే పాపులమైన మనం మరి పాపముల చేతను అపరాధముల చేతను చనిపోయి నిత్య నాశనానికి అనగా నరకానికి పోతున్నటువంటి అవసరమైన మనలను మన పాప శిక్ష నుండి మనం విడిపించి ఆ నరక శిక్ష నుండి మనం తప్పించడానికి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. దానికి ఆయన మనం చేసిన ప్రతి పాపం మాత్రమే మానవుకు రావలసిన శిక్షను యేసు క్రీస్తు ప్రభువారే ఆ శిక్షణను ధరించి మనకు విడుదల చేశాడు. కనుక ఎందరైతే యేసు క్రీస్తు ప్రభువుని వాళ్ళు మరి అంగీకరిస్తారు వారందరి పాపం నుండి ఆయన విడిపించి మోక్ష రాజ్యాన్ని మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. జీవులను వందనములు. యేసు క్రీస్తు మనందరికీ ప్రభువు. ఆయన దేవుని నుండి కూడా మానవులమైన మనందరి పాప ప్రాయశ్చిత్తార్థము తనను తాను బలిగా సమర్పించుకొని మనందరి పాపాల కోసం ఎన్నో కరకు అడ్డకరమర్చబడిన శిలువలో తన ప్రాణాన్ని బలిగా సమర్పించాడు. యేసు రక్తము సమస్త పాపముల నుండి సకల దుర్నీతి నుండి మనలను విడిపిస్తూ ఉన్నది. ప్రియ స్నేహితుడా, సహోదరి, యేసు క్రీస్తు ప్రభు మనందరికీ దేవుడు కాబట్టి మనం ప్రభువునందు విశ్వసించిన ఎడల మనము పాపముల నుండి విడుదల పొంది పరలోక రాజ్యానికి వారసులం అవుతాము. ప్రియ స్నేహితుడా, సహోదరి, ఎటువంటి కష్టాల్లో ఉన్నా, ఎటువంటి బాధల్లో ఉన్నా, ఎటువంటి శ్రమలలో ఉన్నా మనల్ని విడిపించువాడు, మనల్ని నడిపించువాడు, మనల్ని పరలోక రాజ్యానికి చేర్చువాడు యేసు క్రీస్తు ప్రభు. యేసు క్రీస్తు ప్రభు మనందరి పాపాల కొరకు ఈ రోజు నాడు మరణించాడు. కానీ ఆయన దేవుడు కాబట్టి మనందరి పాపాల గురించి వదింపబడ్డ గొర్రెపిల్లవలే తన యొక్క ప్రాణాన్ని సమర్పించినప్పటికీ ఆయన దేవుడు కాబట్టి మూడవ దినాన్న పునరుత్థానుడై తిరిగి లేచాడు. మనం కూడా యేసు క్రీస్తు అంత విశ్వాసం నుంచి మరణించినట్లయితే మనము శారీరకంగా మరణించినప్పటికీ ఆత్మీయంగా మళ్ళీ కూడా మన ఆత్మలు తిరిగి లేపబడి దేవుని రాజ్యానికి చేర్చబడతాయి. ఇదే మీకు అనుకోని సమయంలో ఇదే రక్షణ. మా యొక్క రవిపూర్ ప్రోగ్రాము కొనసాగుతూ ఉన్నామండి. ఒక రోజు మా యొక్క మల్లపాలెం గ్రామంలో ఉన్నటువంటి స్వచ్ఛంద స్వార్థ సమాజం వారు, దేవునికి దాసులు, అలాగే కూడి వచ్చినటువంటి దేవుడి పిల్లలందరూ కూడా ఎంతో ప్రయాసపడి ఈ ఎండవారాలు మధ్యలోనికి ఒక సంతోషకరమైనటువంటి సువార్తమానము తెలియచేయడానికి వచ్చి ఉన్నారు. వీళ్ళ సువార్తమానము ఏమనగా ప్రమైనటువంటి యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. యేసు అనగా రక్షించేవాడు. అయితే ప్రియులారా, ఈ లోకములో మానవులైనటువంటి మనము జీవిస్తున్నప్పుడు ప్రియులారా, మరణము తర్వాత నిత్యము బ్రతికేటువంటి ఒక నిత్యము మోక్షం ఉందని ప్రియులారా తెలియచేయడానికి మధ్యాహ్నం వచ్చిన ప్రియులారా. ఎందుచేతనంటే ప్రియులారా, మానవులైనటువంటి మనమందరము కూడా ఈ లోకము విడిచిన తర్వాత ఈ దేవుని విడిచి పరలోకమైనటువంటి ఒక మోక్షం ఉందని ప్రతి వారు కూడా అనుకుంటూ ఉంటారు ప్రియులారా. అయితే పాపంతో ఉన్నటువంటి వారు ఎన్నడూ కూడా పరలోకములోనికి వెళ్ళలేరు. అయితే ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో వారే వెళ్ళగలుగుతూ ఉంటారు ప్రియులారా. అందునిమిత్తమే ప్రియులారా, మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన ఈ భూమికి ఆకాశమునకు
ప్రభువు ఈ లోకమంతటికి ప్రభువై ఉన్నాడు ప్రియులారా. ఆ గొప్ప దేవుడు తనను తాను తగ్గించుకొని ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాళ్ళందరూ కొరకై ప్రియులారా ప్రేమించి మనం చేసినటువంటి పాపమును బట్టి అపరాధములు బట్టి ఇవన్నీ కూడా ప్రియులారా మనం మనసుతో చేసినటువంటి పాపాన్ని బట్టి తలపై ఉన్న కిరీటం గుర్తుపడింది. చేతులతో చేసినటువంటి పాపాన్ని బట్టి చేతుల్లో మేకులు దిగబడ్డాయి. కాళ్ళతో చేసినటువంటి పాపం బట్టి కాళ్ళలో మేకులు దిగబడ్డాయి. ప్రియులారా మన ఆయన శరీరం అంతా కూడా మనం చేసినటువంటి పాపమును బట్టి నాగటి సాళ్ళ వలె కమ్మబడ్డాయి ప్రియులారా. అట్టి రీతిగా ఈ యొక్క రోజు ప్రియులారా మన కొరకే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనం చేసినటువంటి పాపమును బట్టి ఆ కల్వరి సిలువలో మరణించాడు ప్రియులారా. ఎవరైతే ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన ప్రియులారా సొంత రక్షకుడిగా చేర్చుకొని ఉన్న చెట్టుగా ఉండి ప్రభువా నా పాపమును క్షమించని ఎవరైతే చిన్న ప్రార్థన చేసుకుంటారో వారి ప్రియులారా వారి దేవుడు వారి పాపాన్ని క్షమించబడతారు, వారి నీతిమంతులుగా తీర్చబడతారు. అయితే ప్రియులారా అంగీకారములకు యోగ్యమైనదని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. పాపలు ఎవరు? ఏ పాపము లేదు, అందరూ పాపం చేసి దేవుడు గురించి మమ్మల్ని పొందలేకపోతా ఉన్నారు. స్నేహితులారా యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి కొరకే ఆయన చనిపోయాడండి. అమ్మా ఈ రోజు పుట్టిపోయి యేసు ఆరాధన చేస్తా ఉన్నానంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాపల కొరకై చనిపోయాడు. ఆయన చనిపోయాడు మన పాపల కొరకు. ఆయన రాజప్రార్థన చనిపోవడం జరిగింది ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు మనందరి పాపల కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినం మృత్యుంజయుడిగా లేచారు. ఎందుకంటే ప్రియులారా మనము చేసినటువంటి పనులు బట్టి మనము మనుషులు చేసినటువంటి పాపలు బట్టి యేసుక్రీస్తు ప్రభు కాళ్ళలో మేకులు గుచ్చబడ్డాయి. చేతుల ద్వారా చేసిన పాపాన్ని బట్టి ఆయన చేతుల్లో మేకులు గుచ్చబడ్డాయి. ప్రభువును ఆలోచించేటువంటి చెడు తలంపులు బట్టి యేసుక్రీస్తు ప్రభు ఒక పక్కలో అన్నిపోతూ పొరబడింది. స్నేహితులారా అందుకని ఆయన ఇలాగా చెప్పారు వేడి మాటలో ఒక మాట, ఇలా తండ్రి మీరేం చేస్తున్నారో మీరేం కనుక వీరిని క్షమించండి అని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. అలా మనము పల్లె పల్లె నా సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పెందలకడా నీవు లేచి అందరితో నీవు కలిసి క్రీస్తు మరణం పునరుత్థానం ప్రకటించుచు పనులు చేస్తూ అందమైన లోకముందని ఆయుష్ ప్రభుకై ఖర్చు చేసి నిత్య జీవం పొందుకొనుమని ప్రకటించుచు సాక్షార్థమై క్రీస్తులా ప్రభుని ఘనపరిచి జీవితంలోన మాదిరి చూపి రక్షించడానికి ఈ లోకానికి వచ్చి లేదండి. ఆయన నమ్మదగిన వాడు, పూర్ణాంగీకారములకు యోగ్యమై ఉన్నాడు. యేసు ప్రభు వారు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి వద్దకు వెళ్ళలేరని బైబిల్ గ్రంథం చేతగా తెలియబరుస్తుంది. ప్రియా స్నేహితుడా, ఏ భేదమ లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. పరలోక రాజ్యం చేరాలంటే యేసు ప్రభు వారు మార్గమై ఉన్నారు. పాపము నుండి విడుదల పొంది ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యానికి స్వతంత్రులవుతారు. ప్రియా స్నేహితుడా, యేసుక్రీస్తు ప్రభు వారు అందరినీ ప్రేమించే దేవుడు.
ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు. సర్వ సృష్టికి ఆయన సృష్టించిన దేవుడు. భూమి ఆకాశముల కంటే పై అన్ని నామముల కంటే పై నామం గల యేసుక్రీస్తు నామంలో విడుదల ఉంది. ప్రియా స్నేహితుడా, యేసునందు విశ్వాసించువాడు నశింపక నిత్య జీవం పొందుతారు. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించరు. నమ్మి బాప్తిస్మ పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని బైబిల్ గ్రంథం తెలియబరుస్తుంది. ప్రియా స్నేహితుడా, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మానవుడిగా వచ్చి మన పాపముల కొరకు, మన అతిక్రమముల కొరకు, మా అపరాధముల కొరకు, మా దోషుల కొరకు చనిపోయిన గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మధ్య ప్రభా, ఈ గ్రామంలో తల్లి చెప్పినట్టు ప్రతి మాట నా తండ్రి నీవే ఫలింపు దయచేసి ప్రతి ఒక్కరు రక్షించబడడానికి సహాయం చేయమని నా ప్రభువుల రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రహితుడవై క్రియలు చేయుచు సత్యముగా బ్రతకాలి, ఎదుటి వారికి మేలు చేయుచు కీడు చేయక బ్రతకాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. గొప్ప గొప్ప సభలు చేసి వేల మందిని కూర్చోబెట్టి తండ్రి ప్రేమను తెలియజేసి, మనిషి ప్రేమ చిన్నదనియు మనసులోన ఉన్న మలినం వాక్యముతో పారద్రోలి, మాయలోకం మనది కాదని మంచి అంటే వాక్యమే అని పేతురు పౌలులా వాక్యము తెలిపి, వాస్తవమైన జీవితం ఉందని సందేహములో ఉన్న వారిని సత్యములో నడపాలి. అగ్నిలో నుండి రక్షించే ఆదరణ నీవు చూపాలి. సర్వ మానవాళి యొక్క పాప పరిహారము నిమిత్తము 2024 సంవత్సరాల క్రితం ఆ శిలువలో ఆయన ప్రాణం పెట్టినటువంటి వారిగా ఉంటూ ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రాణం పెట్టుట వలన మానవులమైనటువంటి మనకు కలిగినటువంటి మేలు ఏమిటి అనే విషయాన్ని మీకు ప్రకటన చేసి వెళ్ళాలని మరి మెర్లపాలెంలో ఉంటున్నటువంటి దేవుని సంఘముగా మేము నీ మధ్యకు వచ్చి ఉంటున్నాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధముగా తెలియపరుస్తూ ఉంటున్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియచేస్తూ ఉన్నది. మేము ఈ విధంగా ప్రకటన చేస్తూ ఉంటుండగా
పాపులు ఎవరు అనే ఒక ప్రశ్న ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంటున్నది. అయితే దైవ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంటున్నది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక పోవచ్చు ఉంటున్నారు. అందరూ పాపులు ఉంటుండగా పాపం వల్ల వచ్చే జీతము మరణము కనుక ఆ మరణము నుండి మానవులను తప్పించి మోక్షాన్ని అనుగ్రహించుటకు గాను దేవదేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఈ భూలోకములకు పంపించినటువంటి వారై ఉంటున్నారు. ఆయన ఈ లోకములో జన్మించి గ్రామ గ్రామాల్లోనూ పర్యటిస్తూ ఆయన ఎన్నెన్నో మహత్కార్యములు జరిగించినటువంటి వారిగా ఉంటున్నారు. మహత్కార్యములు చేయటం దేవుని యొక్క ఉద్దేశం కాదు గాని దేవుని కుమారుణ్ణి అని అనిపించుకొనుటకు ఆయన బలహీనలను బలపరిచారు, రోగులను స్వస్థపరిచారు, గుడ్డివానికి చూపునిచ్చారు, చాంబర రోగులను స్వస్థపరిచారు. ఈ విధంగా బలహీనలను బలపరిచి భూనివాసులందరికీ ఆయన రాజ్య శుభవార్తలు ప్రకటన చేసినటువంటి వారిగా ఉంటున్నారు. ఏమిటి ఆ శుభవార్త అనంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. అలాంటి యేసులోనే శాంతి సమాధానము పాప క్షమాపణ కలుగుతూ ఉంటున్నది గనుక ఆ జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఎవరు తమ దేవునిగా రక్షకునిగా అంగీకరిస్తారో అట్టి వారి పాపములను ఆయన పరిహరించి నీతివంతులుగా తీర్చి నిత్య రాజ్యానికి ఆయన హక్కుదారులుగా చేయువారై ఉంటున్నారు. కాబట్టి ప్రియా స్నేహితులారా, మా దేశంలో ఉన్నటువంటి మీకును ఈ ప్రేమ సువార్తను ప్రకటన చేసి వెళ్ళాలని మీ మధ్యకు వచ్చాం. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుదురు. దేవుడి మాటలను మన వినికిడును ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసు, మా స్తుతులకి పాత్రుడేసయ్యా, మీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ గుడిప్రడ సందర్భముగా ఏర్పాటు చేసినటువంటి సువార్త దండయాత్రను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. కొన్ని దినాలుగా తెలుసుగాను సమాంతరులు ప్రార్థించగా మరి నేటి దినాన్ని ఈ విధముగా ఎంత భయంకర ఎండవేడిలో ఈ రాజ్య సువార్తను సకల జనులకు తెలియజేయటానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయం బట్టి ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. అయితే